ఫ్రెండ్స్ ఇది బెంగళూరులో జరిగింది. బెంగళూరులో శివప్పన్ అనేటువంటి ఒక పర్సన్ ఆత్మహత్య చేసి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే అతనికి డబ్బులు లేవనమాట. సో అంటే జాబ్ లేదు, డబ్బులు లేవు, ఏం చేసినా డబ్బులు రావట్లేదు. సో ఇక సుఖం లేదనుకుని చనిపోదాం అనుకున్నాడు. ఇతను చనిపోదాం అన్న టైంలో అంటే ఇతను దరిద్రం అనుభవించలేక చనిపోదాం అన్న టైంలో ఇతనికి మించినటువంటి దరిద్రం అనుభవిస్తున్నటువంటి ఇతని ఫ్రెండ్స్ ఇతని దగ్గరికి వచ్చారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళకైతే పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు. సేమ్ దరిద్రం వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురు కలిసి చనిపోదాం ఎందుకు అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి దొంగతనం చేద్దామని చెప్పి నిర్ణయించుకుని వీళ్ళ ముగ్గురు దొంగతనం చేయడం నిర్ణయించుకుని దొంగతనాలు చేస్తూ ఉన్నారు. సో అంత సక్సెస్ఫుల్గా సాగుతుంది. చక్కగా దొంగతనాలు చేస్తున్నారు. గోల్డ్ అంతా దొంగతనం చేసి ఒక 3 నుంచి 4 సంవత్సరాల్లో దగ్గర 25 లక్షల రూపాయల బంగారం పోగు చేశారు. పోగు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా పంచుకుంటారు. ఇది నీకు, ఇది నాకు, అది నీకు అని చెప్పేసి ముగ్గురు పంచుకుంటూ ఉంటారు. సో ఇలా పంచుకున్నారు, అంతా బాగానే ఉంది. సో సమస్య ఎక్కడొచ్చిందంటే ఆ పెళ్ళినటువంటి ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఈ ఫస్ట్ శివప్పన్ అనే అతనికి పెళ్లి కాలేదు. ఇతను ఏం చేశాడు అంటే ఒక రోజు కూర్చొని టీవీ చూస్తుండగా కిక్ సినిమా చూశాడు అనమాట. కిక్ సినిమాలో రవితేజ్ ఏం చేస్తాడు, దొంగతనం చేసి పేద పిల్లలకి సేవలు చేస్తూ ఉంటాడు కదా, సహాయం చేస్తూ ఉంటాడు కదా. ఇతనికి కూడా రవితేజ రేంజ్లో ఊహించుకుని డబ్బు నేను ఒక్కనే ఏం చేసుకుంటానని చెప్పేసి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో హెల్ప్ఫుల్ చేస్తున్న క్రమంలో ఒక రోజు వీళ్ళు ముగ్గురు పోలీసులకు దొరికారు. పోలీసులకు దొరికిన తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే ఇతను ఇలా రవితేజ లెవెల్లో హెల్ప్ చేశాడని చెప్పేసి తెలిసిందనమాట. సో తెలిసిందని చెప్పేసి ఇతనే వదిలేదు. ఎందుకంటే నేరమే కాబట్టి చట్టం తన పని చేసుకుపోతుంది కాబట్టి తప్పు ఏదైనా తప్పే కాబట్టి. సో ఇదే అనమాట కిక్ లవ్ స్టోరీ. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.